ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి గారి అధ్యక్షతన 11వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, బహిరంగ ప్రదేశాలలో డ్రైనేజీలలో చెత్త వేయకూడదని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ప్లాస్టిక్ వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది మరియు దాని వలన భూ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వలన మనకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉంది. కావున ప్లాస్టిక్ కి బదులు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులను వాడుకోవాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పద్మ గారు, వార్డ్ కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణాధికారి రవి కుమార్, వార్డ్ ఆఫీసర్ శారద, ఆస్య వర్కర్ ఆర్పి స్వర్ణలత, జవాన్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి గారి అధ్యక్షతన 11వ వార్డులో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, బహిరంగ ప్రదేశాలలో డ్రైనేజీలలో చెత్త వేయకూడదని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ప్లాస్టిక్ వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది మరియు దాని వలన భూ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వలన మనకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉంది. కావున ప్లాస్టిక్ కి బదులు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులను వాడుకోవాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పద్మ గారు, వార్డ్ కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణాధికారి రవి కుమార్, వార్డ్ ఆఫీసర్ శారద, ఆస్య వర్కర్ ఆర్పి స్వర్ణలత, జవాన్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన ఏదైనా ఆకుకూరలు, తోటకూర ఇట్లా అన్ని కట్ చేస్తాం కదా, వేస్తాం. అట్లాంటివి అనేది ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ డబ్బాలు వేసుకుంటే అన్ని కలిపేస్తాం. కలిపేసే వరకు ఇలా మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యి ఇప్పుడు ఇదంతా మేము తేరాకుంటూ ఉంటుంది. అదే మనం ఈ గ్రీన్ కలర్ డబ్బాలు వేసి వీళ్ళకి అందించినట్టు అయితే మనకు మళ్ళీ ఎరువుగా మార్చి మళ్ళీ మనకు మొక్కలకు ఉపయోగపడే విధంగా మొత్తం తయారు చేసి మనకు ఉపయోగపడుతుంది. మనకు ఇబ్బంది లేకుండా మనకు ఉపయోగపడే వస్తువులు మళ్ళీ తయారు అవుతుంది. మళ్ళీ ఒకటి ప్లాస్టిక్ వస్తువు, ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మనకు బ్లూ కలర్ డబ్బానే వేయాలి మొత్తం. ఏంటి అంటే ఇప్పుడు మన ప్లాస్టిక్ క్యాన్లు, ఈ మన టానిక్ డబ్బాలు, మూటలు, మెటల్ వస్తువులు, మన సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, చెప్పులు, ఇట్లాంటివి మన చేతులు పాత ఇట్లా మొత్తం అట్లాంటివన్నీ బ్లూ కలర్ వేసి ఇచ్చినట్టయితే వాళ్ళు డ్రైవ్ వేస్ట్ అక్కడికి పంపించి దాన్ని వాళ్ళు రీసైకిల్ చేసి మళ్ళీ మనకు రీసైకిల్ చేస్తారు. తర్వాత ఇంకోటి హానికరమైన వస్తువులు, మన సూదులు కానీ, బ్లేడ్లు, డైపర్స్, ఈ మన ఈ మందులకు సంబంధించిన గోళీలు, నెయిల్ పాలిష్, ఈ సెల్లు. ఈ వార్డు 11వ వార్డు వరప్రసాద్ గారికి, చైర్పర్సన్ దండలక్ష్మి గారికి, వార్డు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రజాపాలన పట్టణ ప్రగతి అనే కార్యక్రమం మొన్న మార్చి 6 నుండి 99 రోజుల ప్రజాపాలన అనే కార్యక్రమం మొదలుపెట్టింది గవర్నమెంట్. దాన్ని రోజు ఒక వార్డు వైజ్గా తీసుకుంటున్నాం. ఇవాళ 11వ వార్డుకి వచ్చినాం. ఇది రోజు చెప్పే విధానం. అసలు మేము ఎంత చెప్పినా తక్కువనే. మీకు తెలుసు, మేము చెప్పడం కన్నా మీరు నేర్చుకుంటేనే, మీ ద్వారానే వస్తేనే బాగుంటుంది. మేము చెప్పి వాళ్ళ ఓంగనే లాభం. మీరు కూడా రోజు రొటీన్గా మనం స్నానం చేసి అన్నం తిన్నట్టు ఉత్తిగా బట్టలు వేసుకున్నట్టే ఇది కూడా తడి చెత్త, పొడి చెత్త, కిచెన్లో ఉన్న ఉల్లిగడ్డ, టమాటా, అరటి పళ్ళ తొక్కలు. ఇప్పుడు ఆ అన్న చెప్పిండు, ఎంత బాగా చెప్పిండు. ఇంటి యజమానురాల కన్నా యజమానుడు మంచిగా చెప్పిండు. అంటే ఇంట్లో మగవాళ్ళకు, పిల్లలకు, అందరికీ, భర్తకు అందరికీ అవగాహన ఉండాలి. ఏంటి అంటే గ్రీన్ డబ్బాలో తడి చెత్త వేయాలి. మొత్తం కిచెన్లో ఉన్నదంతా గ్రీన్ డబ్బాలు వేయాలి. బ్లూ డబ్బాలో ఊపిన చెట్లకి పేపర్ అవి కలిసి అదొక డబ్బాలు వేయాలి. ఒకటి కలిసి పెట్టి
ఏ డబ్బాకి ఆ డబ్బా ఇస్తే 3 డబ్బాలు దానిలో కూడా విడివిడిగా ఉంటాయి. దానిలోనే దేనికి దానికి ఇస్తే విడివిడిగా దానిలో పోసుకుంటారు. వాళ్ళు పొద్దున 5 గంటలకు లేచి డ్యూటీ చేస్తారు. భార్య పిల్లల కోసం కష్టం కోసం డ్యూటీ చేస్తారు. వాళ్ళకి ఏ చిన్న ఇంజక్షన్ బుగ్గ వలిగిందని మనం అంత గబ్బ గుత్తలేక దల్లనే పడేసాం అనుకో, అక్కడ మన మధ్య రోడ్కు డిఆర్సిస్ సంఘటన ఉంది. మీరు ఇచ్చిన తడిసెత్త అంతా ఇట్లా ఎరువు తయారైంది. దీన్ని అక్కడ వేరు చేయాలనేసరికి వాళ్ళకు దన్న హడావుడిగా ఇట్లా వేరు చేస్తారు. ఏదైనా ఉంచుకోపోతుంది. షుగర్ పేషెంట్ ఉంటే ఇబ్బంది ఉంటుంది. 4 రోజులు డ్యూటీకి రాడు, మన చెత్త తీసుకుపోరు. ఎందుకంటే మన చెత్తను మనం ఇంట్లోనే వేరు చేస్తుంటే వాళ్ళు కూడా కార్మికులు దేని దానికి తీసుకెళ్తారు. మీకు చెప్పే మాకన్నా ఎక్కువ మీకే అవగాహన ఉండాలి. అమ్మ మేము చేస్తాను, మా ఆటో డ్రైవర్ని అడగండి, నేను ఎన్ని డబ్బాలు ఇస్తానో చూడండి అని మీరే మాకు నేను చెప్పడం కాదు. మీ ఇంటి ద్వారా చెత్త ఎట్లా ఇస్తాను అనేది మీరు చెప్తేనే మీరు నేర్చుకోవాలి. అబ్బాయి లచ్చక్క బాగా చెప్పింది అనేది మీరు నేర్చుకోవాలి. ఈరోజు కూడా ఆ చెత్త వేసే విషయంలో సపోర్ట్గా ఉండాలి కుటుంబానికి. తడి చెత్త, పొడి చెత్త, తర్వాత హాని కలిగించే చెత్త 3 విధాలుగా మనం జమ చేసి ఇస్తే కనుక మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. మన పట్టణానికి మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. మోరీళ్ళల్లో కూడా కవర్స్ వేయకూడదు. కవర్స్ వేయడం వల్ల మోరీల జాబ్ అవుతుంది. అయ్యో మీకు రానే కదా కార్మికులకు బాధ్యత కదా అని వరప్రసాద్ ఫోన్ చేయడము, చైర్మన్కి చేయడము, అదంతా వేసుకునే కన్నా మనమే మన వాడలో ఉన్న మోరీలలో ఏం వేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. మేము ఇక్కడ బోడుపల్లికి వెళ్ళినాం ఒకసారి ఎక్స్పోజర్ విజిట్కి. అప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు. నేను ఫోన్ నెంబర్ ఎవరన్నా మనం రాసుకొని ఎవరికన్నా ఇద్దామని అంటే చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు రోడ్డు మీద. అంటే అంత శుభ్రంగా ఉన్నది. మన ఊరిని కూడా మన వాడని కూడా మనం అట్లా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఏదైతే మున్సిపాలిటీ బాధ్యత కాదు, మనందరిది బాధ్యత. అట్లనే ఈ ప్లాస్టిక్ అనేది భూమి మీద వేస్తే ఒక 400-500 సంవత్సరాలైనా దానికి చావు ఉండదు. భూసారం అంతా పాడవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా మొక్క వేస్తే అది వరకు ఒక విత్తనం ఏదైనా పడిందంటే 3 రోజులకే మొలకొచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? కనీసం వారమైనా కానీ అది మొలకెత్తట్లేదు. ఎందుకు? భూమి భూసారం అంతా పాడైపోయింది. మనం ప్లాస్టిక్ వాడడం, కాల్చడం, ఆ కాల్చడం వల్ల కూడా క్యాన్సర్ రోగం వస్తుంది. ఆ గాలిని పీల్చుకోవడం వల్లనే. కవరే కదా, కవర్లన్నీ జమ చేసి కాలబెడదాం, పొయ్యిలేద్దామని మనం వేస్తాం. వేయడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వాసన, ఆ గాలిని పీల్చుకోవడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. దాదాపు క్యాన్సర్ ఎన్ని లక్షలు పెట్టినా కానీ బతుకుతా ఉన్నారా? డబ్బులు వేస్ట్ అవుతుంది, ఆరోగ్యాలు నష్టమవుతుంది, రకరకాల క్యాన్సర్ జబ్బులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ క్యాన్సర్ రాకుండా కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. ప్లాస్టిక్ను ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు HPV అని చెప్పి వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఆ వ్యాక్సిన్ కూడా మన పిల్లలు ఎవరైనా 14 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆ వ్యాక్సిన్ వేయించాలి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ తరాన్ని అందించే యుక్త వయసు అమ్మాయిలు. వాళ్ళకు పెళ్లి చేస్తే మళ్ళీ మనకు జనరేషన్ తయారవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. అది ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ రాకుండా ఉండడానికి, తర్వాత వాళ్ళకు రకరకాల జబ్బులు